నేను ఫార్మా సెక్టర్ నుంచి వచ్చాను. సో నిన్న మొన్న పోలియో వేసారు కదా, వేయించుకురా అందరు పిల్లలకి. అందుకనే మేము వర్క్ చేస్తాం అనమాట. సో అంటే ఫార్మా సెక్టర్ అంటే అంతా హైజీనిక్ ఉంటుంది. ఈ బిజినెస్ కూడా చాలా హైజీనిక్ అండ్ పవిత్రంగా ఉంటుంది అనమాట, నిస్వార్థంగా. సో బై ద వై నేను ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చాను. పార్ట్ టైంగా ఈ బిజినెస్ని స్టార్ట్ చేశాను, కానీ ప్రజెంట్ కెరీర్ బిల్డప్ చేస్తున్నాను. సో ఈరోజు ఉమెన్ ఎంపవర్మెంట్ ఎంత ఉందో బాయ్స్ ఎంపవర్మెంట్ కూడా అంతకన్నా తక్కువనే ఉంది కదా. ఒక్కసారి క్లాప్స్ ఇద్దాం వాళ్ళందరికీ, వచ్చిన వాళ్ళందరికీ. ఎందుకంటే మన బిజినెస్లో చాలామంది లేడీసే డిసైడ్ అయితే బిజినెస్ మీ చేతిలో కూడా ఉన్నది. అంటే ఎంత మూమెంట్ క్రియేట్ అవుతుందో మీకే తెలియదు అనమాట. సో ఎందుకంటే ఇంట్లో వాళ్ళ పిల్లల్ని చూసుకుంటూ, వాళ్ళ హస్బెండ్ని చూసుకుంటూ, నెక్స్ట్ ఆఫీస్కి పంపించి, చైన్కి పంపించి, అన్నీ చేసి అన్ని పనులు చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చిరంటే వాళ్ళు ఎంత గ్రేట్ కదా, అంతే కదా, చాలా గ్రేట్. సో నెక్స్ట్ అయిపోయింది క్లాస్. సో నెక్స్ట్ వచ్చేసరికి కొత్త వాళ్ళకు కూడా హార్ట్లీ వెల్కమ్ అండి. వెల్కమ్ టు వెస్టేజ్ అండ్ విన్నింగ్ టీమ్ ఫ్యామిలీ. సో నేను కూడా ఒకప్పుడు సేమ్ ఇక్కడ ఇనుకుంటా ఇక్కడ ఏం చెప్పారో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసిన అనమాట. ఓకేనా, మీకు ఎవరైతే ఈ బిజినెస్ గురించి చెప్పారో, ఇక్కడ ఏదైనా మీటింగ్ ఉందని చెప్పి, లేకుంటే ఒకసారి అయితే ఇక్కడికి రా అని చెప్పి, వాళ్ళందరినీ మనం ఏమంటాము, అప్లైన్ అంటాం. మనం తీసుకొచ్చిన వ్యక్తిని మనం అప్లైన్ అంటాం. వాళ్ళకి ఒకసారి మీరు థ్యాంక్స్ చెప్పండి, మీ క్లాప్స్తో. ఎందుకంటే అప్లైన్ లేకుండా, పేరెంట్స్ లేకుండా మనం ఇక్కడ లేము, అవునా? అప్లైన్ లేకుండా కూడా ఈ బిజినెస్లో ఉన్నాము కూడా. సో అప్లైన్ ఒకసారి, ఎందుకంటే మనకి ఆపర్చునిటీని పరిచయం చేయించిండు. నాకు కూడా ఈ ఆపర్చునిటీని పరిచయం చేయించకుండా నేను కూడా మళ్ళీ అదే పోలీస్ కంపెనీలో పనిచేస్తుంటాను అనమాట. అసలు మై గ్రేట్ అప్లైన్ హరీష్ రెడ్డి సార్ అండ్ ప్రణతా మేడం, బిగ్ అప్లాస్ ఒకసారి. నెక్స్ట్ మేము ఇద్దరం జాబ్ చేసుకుంటూ ఇది చాలా మందికి ఇట్లనే చెప్పడం జరిగింది అనమాట. చెప్పే క్రమంలో 200 మందికి చెప్పినాం. తక్కువనా ఎక్కువ? చాలా తక్కువ, ఎక్కువగా 200 మందికి చెప్తే ఏం చెప్పారంటే నమస్తే పెట్టారు అనమాట. మీకు కూడా చాలా మంది అనుకుంటారు, ఎంతమంది చెప్పిన ఇంటలేరు, ఏం చేయాలి, నాకు ఎవరు ఇంటలేరు, నా మాట ఎవరు ఇంటలేరు అంటే, మా అంటే మీరు అంతకన్నా ఎక్కువ ఎంతమందికి చెప్పారు? 10 మంది కన్నా ఎక్కువ చెప్పారు. 10, 20, 50 అనుకోండి. నేను 200 మందికి చెప్పినా నాకు ఎవరు లాగిన్ కాలేదు. అప్పుడు నేను ఏం చేసిన, ఇందులో ఇప్పటిదాకా చెప్పింది కదా సార్, ఎవరిని పట్టినాలి, ఎవరిని పట్టుకోవాలి, అప్లైన్ పట్టుకోవాలి. ఇంకా ఎక్స్పీరియన్స్, ఇప్పుడు తాతను చూపెట్టింది కదా, ఇక్కడ 50 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. ఇప్పుడు నేను కొత్త పోయి వ్యవసాయం చేస్తే నాకు ఏమైనా వస్తుందా? ఎట్లాంటి రిజల్ట్ రాదు, ఉల్టా లాస్ అయిపోతా. అదే ఎక్స్పీరియన్స్ జస్ట్ ఆయన చెప్పినా, ఆయన పని చేయకుండా పర్లేదు, ఇట్లా కాదు ఇట్లా చేయాలని చెప్తే మనకి ఎట్లా వస్తుంది రిజల్ట్? పవర్ఫుల్ రిజల్ట్ వస్తుంది. సో ఈ బిజినెస్ కూడా అంతే సింపుల్గా మనం వ్యవసాయం చేసినట్టు ఇక్కడ కూడా అదే అనమాట. సో ఎన్ని విత్తనాలు వేసినా, ఎన్నిసార్లు లాస్ అయినా, ఎన్నిసార్లు రేట్ లేకపోయినా మనం వ్యవసాయం అయితే ఎట్లా చేస్తామో దీంట్లో కూడా నేను 200 మందికి చెప్పినప్పుడు అప్పుడు నేను ఏం చేసిన అంటే నా మైండ్ యూజ్ చేసిన కాబట్టి నాకు సక్సెస్ రాలేదు. అప్పుడు ఏం చేసిన, ఇక్కడ ఎవరిని పట్టుకోవాలని చెప్పారు? సక్సెస్ఫుల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫాలో కావాలంతే. వాళ్ళు చెప్పింది మనము వినాలి. ఇప్పటిదాకా నా మైండ్ యూజ్ చేసిన కాబట్టి రిజల్ట్ లేదు, కానీ నేనేం చేసిన, తర్వాత ఏం చేసిన, అప్లైన్ మైండ్ యూజ్ చేసిన, మెంటల్ మైండ్ యూజ్ చేసిన, బాడీ మాత్రం నాది యూజ్ చేసుకున్నా. సో అట్లాంటి మై గ్రేట్ మెంటర్ అనమాట. సో తను నా జీవితంలోకి రాలేదనుకోండి, ఈరోజు ఖచ్చితంగా నేను ఈ బిజినెస్లో ఉండేవాడిని కాదు. మై గ్రేట్ మెంటర్ శ్రీనివాస్ చారిసార్ అండ్ శ్రవంత్ మేడం. ఇప్పటిదాకా సార్ అన్నీ ఏవైతే వాట్స్ చెప్పిండో నేను అన్నిటిని ఇంప్లిమెంటేషన్ అంటే తెలుసు కదా, 6 monthsలో మనం 1 lakh తీసుకోవచ్చు అని చెప్పి. సో దానికి నిలువెత్తు నిదర్శనం నేనే మీకు కనిపిస్తాను. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మనం ఎక్కడ కనెక్ట్ అయినంటే, మేము జాబ్ చేస్తున్న క్రమంలో చారీ సార్ అండ్ శ్రీనివాస్ ఓటమన్ సార్ మాకు వచ్చి హోమ్ మీటింగ్ చేసేది అనమాట. ఇట్లాంటి మీటింగ్స్ హాల్లో ఇవన్నీ అప్పుడు మాకు స్టార్టింగ్లో ఏం లేకుండే. హోమ్ మీటింగ్ చేసేటప్పుడు నాకు ఇట్లాంటి బోర్డు మీద ఒకసారి క్లారిటీ ఇచ్చిండు. ఏమిచ్చిండు, ఈ బిజినెస్ అంటే ఇట్లా ఉంటుంది. ఇప్పటిదాకా మనం ఆ తాత వయసులో డిసిషన్ తీసుకుంటే బాగుంటుందా, మనం ఈ టైంలో డిసిషన్ తీసుకుంటే బాగుంటుందా? రైట్ టైంలో రైట్ డిసిషన్ తీసుకోలేమనుకోండి, రాంగ్ టైంలో రైట్ డిసిషన్ తీసుకున్నా ఏం చేయలేమన్నమాట. సో అట్లా ఈ బిజినెస్ గురించి మాకు పిక్చర్ క్లారిటీ ఇవ్వడం జరిగింది అనమాట. శ్రీనివాస్ ఓటమన్ సార్ అండ్ శివాని మేడం వాళ్ళు. అప్పట్లోనే వాళ్ళ ఇన్కమ్ ఆల్రెడీ lakhsలలో ఉంది. సో ఆ క్లారిటీ ఉంది కాబట్టి క్లారిటీ ఇచ్చారు కదా, మనం ఏదైనా సరే క్లారిటీ లేదనుకో ముందుకు వెళ్తామా, ఆ డౌట్స్ క్లారిటీ. సో అట్లాంటి క్లారిటీ ఇచ్చింది మాకు. ఒకసారి నేను
సార్ కూడా శ్రీనివాస్ తోటమా సార్కి థ్యాంక్ యూ చెప్పుకుంటారు. ఎందుకంటే సార్ డిసిషన్ క్లారిటీ లేకపోతే మేము ఉండేటోళ్ళం కాము, అవునా కదా. సో అట్లా ఇంకోటి ఏంటంటే మనకు ఇప్పటిదాకా డిపార్ట్మెంట్లో ఉన్నాడు సార్, ఇప్పుడు థాయిలాండ్ ఎక్కడ ఉన్నాడు, వియత్నాంలో ఉన్నాడు. సో పోలీస్ వాళ్ళు చేస్తున్నారు, బెంజి కార్ తీసుకున్నారు, ఆండ్రాయిడ్ ఇల్లు తీసుకున్నారు, 6 లక్షలు ఇన్కమ్ తీసుకుంటున్నారు. పోలీసు వాళ్ళు చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేయకూడదు? ఒక మాట, అంతకన్నా ఎక్కువ కాదు కదా. మనం నార్మల్గా మన పని మనం చేసుకుంటాం, వ్యవసాయము లేకుంటే జాబు ఏదో ఒకటి చేసుకుంటున్నాము. ఇందులో పోలీసు వాళ్ళు ఆయన క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నారు, మనం చేయొచ్చా లేదా? సో మీకు ఇప్పుడు స్టేజ్ మీద వచ్చే వాళ్ళందరూ ఒక్కొక్క ప్రొఫెషన్ నుంచి వస్తారు. వాళ్ళు ఏంటంటే ఒక చిన్న డిసిషన్ తీసుకున్నారు. డిసిషన్ తెలుసు కదా, డిసిషన్ అంటే నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఈరోజు స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడుతున్నారు. నిర్ణయం తీసుకోకుంటే ఇక్కడ మనకు అవసరం లేదు. సో ఇక్కడ ఏంటంటే సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా మీరు కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం ఏం తీసుకోవాలి? ఇది ఎందుకు నాకు అనేది క్వశ్చన్ మైండ్లో ఉండాలన్నమాట. ఫస్ట్ వెస్టేజ్ ఎందుకు మరి నాకు, మీకు మీరు క్వశ్చన్ చేసుకోవాలి. ఎప్పుడైనా చేసుకోలే కదా, ఖచ్చితంగా చేసుకోండి. ఇప్పుడు మీరు చేస్తున్న పనిలో ఏమొస్తుంది? ఫుడ్ వస్తుంది, బట్టలు వస్తున్నాయి, ఎంటర్టైన్మెంట్ వస్తుంది తప్ప లైఫ్ వస్తుందా? లైఫ్ అంటే పిల్లల భవిష్యత్తు బాగుంటుందా? ఇప్పుడు మనం ఇప్పుడు 60 ఇయర్స్ ప్లస్ అయినా కూడా మనం ఒకరి మీద ఆధారపడకుండా మనీ పరంగా కావచ్చు, దేని పరంగా అయినా సరే మనం బతకగలుగుతామా? బతకలేం కదా, అస్సలు బతకలేం. అందుకని మీరు కూడా ఈ వెస్టేజ్ ఎందుకు అని చెప్పి క్వశ్చన్ చేసుకోండి. మీరు కూడా ఆ క్వశ్చన్కి మీకు ఆన్సర్ రాలేదనుకోండి, అంటే ఎందుకు నేను అసలు లైఫ్ ఎందుకు నేను లీడ్ చేస్తున్నా, ఎందుకు జీవిస్తున్నా, నేను రోజు ఏం చేస్తున్నా, దానివల్ల నాకు ఏమొస్తుంది, బిజినెస్ ఎందుకు, ఇట్లాంటి క్వశ్చన్స్ మీరు వేసుకుంటేనే అప్పుడు ఏం చేస్తారు, ఎట్లా చేయాలి, ఏం చేయాలని చెప్పి ఇక్కడ సిస్టమ్ నేర్పిస్తుంది మనకు. దాన్ని ఫాలో అయితే మనం ముందుకు వెళ్తాం. సో టైం పాస్ చేస్తున్నాం అనుకోండి, మీకే ఈరోజు వచ్చిన 30 రూపాయలు కూడా వేస్టే. అర్థమవుతుందా? ఈరోజు ఈ క్షణం ఈ 2 గంటలు వేస్ట్, ఈ 30 రూపాయలు వేస్ట్ చేసుకున్నామా, దాన్ని డబల్ చేద్దామా? డబల్ చేయాలి. 30 పక్కన 3 లక్షలు రావాలి ఖచ్చితంగా. కార్ రావాలి, ఇల్లు కావాలి, ఇవన్నీ కావాలంటే మనం చేస్తున్న పనిలో వస్తున్నాయా? వస్తలేదు. వస్తున్నాయా? అంటే భూమి ఇల్లు తీసుకోవడం కాదు, అది వేరే లెక్క. మన సొంతంగా డబ్బులు సంపాదించి కార్ తీసుకోవడం, మన సొంతంగా ఇల్లు తీసుకోవడం, మన సొంతంగా లగ్జరీ కార్ తీసుకోవడం, ఇవన్నీ వస్తున్నాయా? రావు. అందుకని వెస్టేజ్ కావాలి ఖచ్చితంగా. వెస్టేజ్లో పెట్టుబడి లేని వ్యాపారం. సో నాకు ఇది క్లారిటీగా అర్థమైంది అనమాట బిజినెస్లో. నేను ఎందుకు వెస్టేజ్ చూస్ చేసుకున్నా అంటే, జాబ్లో లంచ్ ఉంది కానీ లైఫ్ అయితే లేదు. మేము కూడా మాకు భూమి లేదు, కౌలుకి వేసుకొని ఒక 10 ఎకరాలు కూడా వ్యవసాయం చేసినాం. ఎందుకు వేరే దగ్గర జాబ్ చేయాలని చెప్పి నేను మా నాన్న వ్యవసాయం చేస్తే మాకేం మిగలలేదు అందులో. ఇప్పుడు ఆయన కూలర్ ఎవరైనా పని చేయడానికి వస్తారా? ఇప్పుడు పని చేయడానికి కూడా అంటే అదేమంటాం, పని చేసే వాళ్ళు కూడా లేరు ఇప్పుడు. ఎందుకంటే ఉన్న దాంట్లోనే సర్దుకుపోతారు అందరూ. అంటే మనము సర్దుకుపోయే లైఫ్ కాకుండా కొంచెం బెటర్ దెన్ లైఫ్ కావాలన్నా వెస్టేజే కావాలి. సో ఇన్కమ్ కావాలన్నా వెస్టేజే కావాలి, కార్ కావాలన్నా వెస్టేజే కావాలి, సెక్యూర్ ఇన్కమ్ కావాలన్నా వెస్టేజే కావాలి, ఇల్లు కావాలన్నా వెస్టేజ్ కావాలి. ఇంకోటి, మనం పని చేయలేని సిచ్యువేషన్లో ఉన్నా కానీ వెస్టేజే కావాలి, అవునా కదా? అన్నిటికీ ఆన్సర్ ఏముంది? వెస్టేజ్. మరి నిర్ణయం ఎవరు తీసుకోవాలి? నేను తీసుకున్నా కాబట్టి నేను ఈరోజు ఇలా మీరు తీసుకుంటే మీరు కూడా ఖచ్చితంగా లక్షల్లో ఇన్కమ్ ఉంటారు. సో బిఫోర్ వెస్టేజ్ నేను ఏం చేసినానంటే జాబ్ చేసేవాడిని. 12 ఇయర్స్ జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో డిఫరెంట్ సెక్టార్లో ఎక్స్పీరియన్స్ ఉంది. సో జాబ్ చేస్తున్న క్రమంలో నేను కూడా పార్ట్ టైంగా చాలా వరకు చేశాను అనమాట. అంటే జాబ్ అయినాక ఖాళీ టైం ఏం చేస్తాం, ఖాళీ ఇంట్లో ఉండే వాళ్ళు టైం పాస్ అవుతుందని చెప్పి బయట కూడా వర్క్ చేస్తే పైసలు వస్తాయి కదా. అందరు చేసేది పైసల కోసమే కదా. అల్టిమేట్గా మనీయే కావాలి. విటమిన్ ఏం లేకుండా బతుకుతామా మనం పోయినాక నలుగురు లేపాలన్నా కానీ మనీయే కావాలి. లేకుంటే ఎవరు పట్టించుకోరు, అవునా కదా? విటమిన్ ఏం చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే పార్ట్ టైంగా చేస్తున్నది ఎందుకంటే మనీ కోసమే. శాలరీ సరిపోక మనీ కోసం అని పార్ట్ టైంగా నేను చాలా వర్క్ చేస్తున్న క్రమంలో ఎంత వచ్చేదంటే అలా 10 గంటలు ఎక్కువ చేయించేది, శాలరీ ఇచ్చేది కొంచెమే ఇచ్చేది. సో అట్లా పార్ట్ టైంగా దీన్ని కూడా చేసుకోమని చెప్తున్నారు. మన పనిని డిస్టర్బ్ చేయకుండా ఫస్ట్ పార్ట్ టైంగా చేసుకోమన్నారు కాబట్టి మా ప్లాన్ నేను కూడా స్టార్ట్ చేసిన అనమాట. స్టార్ట్ చేసినప్పుడు నాకు కూడా పార్ట్ టైంలో వచ్చే ఇన్కమ్ 4 గంటలు చేస్తే ఒక 6,000 కన్నా ఎక్కువ ఇచ్చేది లేదనమాట. వాళ్ళు 4,000 6,000 ఇచ్చేది, అంతకన్నా ఎక్కువ 2,000 ఫస్ట్ స్టార్ట్ అయింది. సో ఇది కూడా నేను దాన్ని వదిలేసి ఇది పార్ట్ టైంగా పెట్టుకున్నాను అనమాట. పార్ట్ టైంగా పెట్టుకోమన్నారు కదా.
దాని పక్కన పెట్టి ఇది పార్ట్ టైంగా స్టార్ట్ చేసిన. పార్ట్ టైంగా స్టార్ట్ చేసినందుకు నన్ను బ్రాంచ్ డైరెక్టర్ కంప్లీట్ చేసుకున్నప్పుడు 11,100 చేంజ్ ఇన్కమ్ వచ్చింది పార్ట్ టైంగా. ఇన్ని రోజులు పార్ట్ టైం చేస్తే 2,000-4,000 కన్నా ఎక్కువ రాలేదు. దీన్ని పార్ట్ టైంగా చేస్తే 11,000 ప్లస్ వచ్చింది. ఆల్మోస్ట్ నా శాలరీలో సగం. బాగుందా బాగాలేదా? ఇంకోటి ఏంటంటే మనం గట్టిగా ఈ నెల కష్టపడితే నెక్స్ట్ మంత్ మనకు టీవీ అనేది వస్తుంది, నెక్స్ట్ మంత్ మనకు ఇన్కమ్ అనేది వస్తుంది. తెలుసా విషయం మీకు? ఈ మంత్కు బాగా కష్టపడ్డాం అనుకోండి, రిజల్ట్ నెక్స్ట్ మంత్ కనిపిస్తుంది. సో అట్లా నేను శాలరీ సగం వచ్చినప్పుడు ఏమర్థమవుతుంది, అప్పుడు 10 సంవత్సరాల నుంచి చేస్తేనేమో 30,000 వస్తుంది, అవునా? సో ఇది నేను ఖచ్చితంగా ఒక 3 నెలలు చేసిన, 3 నెలలు పార్ట్ టైంగా ఆడుతూ పాడుతూ నా జాబ్ అయిపోయినాక ఖాళీ టైంలో చేస్తే 11,000 వచ్చింది. 12 సంవత్సరాలు చేస్తే ఎక్కువ ఉందా, ఇది 3 నెలల నుంచి చేస్తే ఎక్కువ ఉందా? 3 నెలల నుంచి. అవునా కదా? దీంట్లో పైసలు ఉన్నాయని అర్థమైంది మెల్లమెల్లగా. ఎట్లా చేయాలి, ఏం చేయాలి అని చెప్పి నాకు తెలియదు కాబట్టి నేను చారీ సార్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సో సక్సెస్ మన దగ్గరకు వస్తుందా, మనం సక్సెస్ దగ్గరకు పోవాలా? మనమే సక్సెస్ దగ్గరుకోవాలి. మీరందరూ చాలా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఒక డియూసిడి లెవెల్లో ఉన్న సార్ వాళ్ళు వచ్చి మీకు టీచింగ్స్ ఇస్తారంటే నాట్ ఏ జోక్ అనమాట. అవునా కదా? బయట ఎవరైనా ₹1,00,000 అదే సంపాదించే వాళ్ళు సార్ ఎట్లా సార్ అని మనం దర్దాపులోకి వెళ్తామా? సో మా మేనేజర్ ఉన్నారు, ₹1,00,000 తీసుకుంటారు, అంతకన్నా ఎక్కువ తీసుకోవాలి ఇన్కమ్. వాళ్ళ క్యాబిన్కి వెళ్ళాలంటే చాలా కష్టం అనమాట. నువ్వెందుకు వచ్చినావు అని మాట్లాడుతావు, అట్లుంటుంది. కానీ ఇక్కడ లాక్స్ తీసుకున్నట్టు ఇట్లా ఈ సీక్రెట్స్ చెప్తున్నారు, ఇట్లా చేసుకోవచ్చు ఇట్లా చేసుకోవచ్చు అని చెప్పి. నాకు క్లారిటీ లేదు కాబట్టి కౌన్సిలింగ్ అనే వర్డ్ యూజ్ చేసిన సార్. సో అక్కడ చార్ సార్ దగ్గరికి వెళ్ళి టైం తీసుకొని రిక్వెస్ట్ చేసుకొని ఎట్లా చేయాలి సార్, నేను కూడా ఇప్పుడు సార్ ఆల్రెడీ 154 డేస్లో 1 lakh తీసుకున్నా లేదా? సో ఇప్పుడు నా మైండ్ యూజ్ చేస్తే నేను తీసుకుంటానా? అప్పుడు ఏం చేయాలి, సార్ మైండ్ యూజ్ చేయాలి. సో ఎట్లా అని చెప్పి నేను ఒక పెన్ను పేపర్ తీసుకొని రాపించుకోవడం జరిగింది అనమాట. ఎట్లా చేయాలి, ఏం చేయాలని చెప్పి. సార్ ఏం చెప్పిండు, ఒకటే మాట, పనికి సబ్స్టిట్యూట్ లేదు. క్లియరా? పనికి సబ్స్టిట్యూట్ లేదు. సో పని చేయాలి ఖచ్చితంగా. పని కూడా ఎట్లా చేయాలంటే పనికి ఉన్మాదిగా పని చేయాలి. రోజు అట్లీస్ట్ ఒక 5 నుంచి 10 మందిని కలవాలని చెప్పింది, అంతే. వాళ్ళు ఇనరా సంబంధం లేదు. ఎట్లా కలవాలి, ఎట్లా పరిచయం చేసుకోవాలి. ఈరోజు మేము వస్తుంటే టిఫిన్ చేసినాము ఒక దగ్గర. ఇమీడియట్గా ఒక 1-2 minutesలో అంటే అలా డబ్బులు ఇచ్చి మనం టోకెన్ తీసుకున్న లోపు ప్రాస్పెక్టింగ్ చేసిండు. అక్కడ చూసి నేర్చుకోవాలి అంతే మనం. అర్థమవుతుందా? సో మెల్లగా ఎట్లా వ్యక్తులను ఎట్లా పరిచయం చేసుకోవాలి. సో ఇవన్నీ నేర్చుకుంటూ మెల్లగా సారే ఇట్లా తీసుకుంటే మీకు ఇన్ని లక్షలు వస్తాయి, ఇట్లా తీసుకుంటే జాబ్ ఫ్రీ కావచ్చు, ఒక పేపర్ మీద రాసిచ్చింది అనమాట. దాన్ని రాసిచ్చినట్టు మనం ఊపుకుంటూ అవుతుందా, పని చేయాలి దాని నుంచి. సో పని చేసినప్పుడు ఏమైంది, రిజల్ట్ కూడా వచ్చింది. రిజల్ట్ కూడా వచ్చినప్పుడు నాకు కూడా ఇప్పుడు ఇదేదో 6 నెలల ₹1,00,000 తీసుకోవడం అనేది ఉత్తమాట కాదు అది. సో నాకు కూడా వై చూస్ వెస్టేజ్ అనేది క్లారిటీ వచ్చింది. క్లారిటీ వచ్చిన తర్వాత February 6కి మంచి యాక్సిడెంట్ అయింది, మంచి యాక్సిడెంట్ అది. సో యాక్సిడెంట్ అయినాక నేను కూడా డిసిషన్ తీసుకున్నా. ఎందుకంటే ఆ యాక్సిడెంట్ కాకుండా ఇంకా మళ్ళీ ఇది పార్ట్ టైం కూడా పెట్టుకుంటున్నాము, ₹1,00,000 అయితే రాకుంటుండే. సో ఆ యాక్సిడెంట్ జరిగిన తర్వాత అర్థమైంది ఏంటంటే కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఎప్పుడు వస్తావు, నీ వర్క్ పెండింగ్ ఉంది, జాబ్ మరి వేరే వాళ్ళని పెట్టుకోవాలా లేకుంటే నువ్వు చేస్తావా చేయవా అని వాళ్ళు అంటున్నారు. కానీ వెస్టేజ్ నుంచి ఏమంటున్నారు, సో నో ప్రాబ్లం డియర్, నీ టీం ఎక్కడైతుందో చెప్పు, నేను వాళ్ళని హ్యాండిల్ చేస్తా, నేను నీకు తోడుంటా అని చెప్పి ఇంటికి వచ్చి మరీ మాకు చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మా పేరెంట్స్ కూడా భరోసా ఇచ్చింది. సో చూడండి, సార్ ఎవరో మాకు తెలియదు, ఒక అన్నోన్ పర్సన్ మా హరీష్ రెడ్డి సార్ కూడా పరిచయమైన వ్యక్తి ఇంటికి వచ్చి భరోసా ఇస్తున్నారు. 12 సంవత్సరాలు అంటే ఒక కంపెనీలో 6 సంవత్సరాలు కూడా చేసినాము. వాళ్ళు ఏం చేస్తున్నారు, మన పనిని చూసారు కానీ మనల్ని చూడలేరు వాళ్ళు. అర్థమవుతుందా? బయట పనిని గుర్తిస్తారు, మనల్ని ఎవరు గుర్తించరు, ఇది క్లియర్. సో అక్కడికి వెళ్తే కూడా అదే జరిగింది. అప్పుడు అనిపించింది ఏంటంటే, చూడండి February 6కి 2022 మంచి యాక్సిడెంట్ అయ్యింది. కానీ April 8కి నేను జాబ్ని పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఎన్ని రోజులు, 1 నెల 2 రోజులు అంతే. నేను సెట్ అయినాక జాబ్ని పక్కన పెట్టేసుకున్నా. సో April 8కి అది ఫ్రైడే ఉంటుంది, మాకు ఫ్రైడే రోజే రిజైన్ ఇస్తారు. సో గట్టిగా వర్క్ చేస్తే అంతలోపు నేను పార్ట్ టైంగా చేసుకున్నా కదా, నాకు ఎంతో కొంత టీం ఉంటుంది కదా. సో పార్ట్ టైంగా చేసుకున్న తర్వాత April 8కు జాబ్ క్విట్ చేసుకొని ఒక మే మొత్తం కష్టపడితే June 6, 2022 మా మేడం బర్త్డే. ఆ రోజు ఇంగ్లీష్ కార్ తీసుకున్నా. లాస్ట్ టైం వచ్చినప్పుడు నా కార్లోనే వచ్చినాము, 8 lakhs వర్క్ పెట్టి. అర్థమవుతుంది కదా? ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే, దీంట్లో మీకు ఏదో ఒక వాటి కనెక్ట్ అవుతుంది, మీ జీవితం కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇదంతా సోది కాదు, స్టోరీ కాదు, రియల్ లైఫ్ ఇదంతా. సో June 6 కార్ తీసుకున్నప్పుడు మా ఇన్కమ్ కూడా
వెస్టేజ్ నుంచి ఒక 30,000 వరకు వచ్చేది. యాక్సిడెంట్ అయినప్పుడు కూడా జీతం 0, కానీ వెస్టేజ్ నుంచి 30,000 వచ్చేది అప్పట్లో నా ఇన్కమ్ పార్ట్ టైంగా. మెల్లిమెల్లిగా నేను మెల్లిమెల్లిగా టీంని పెంచుకున్నాను అనమాట. ఎంతమంది చెప్పినా వస్తలేరు అంటే నెక్స్ట్ ఇంకొక పర్సన్కి వెళ్ళాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ రోజు మొత్తం నేను ప్లాన్ చెప్పిన, కొంతమంది ఒక సోప్ తీసుకోరు, కొంతమంది పేస్ట్ తీసుకోరు, లేకుంటే మొత్తం రాలేదు, నేను నెక్స్ట్ ఇక్కడితో ఆగిపోవాలా? ఇంకో అడుగు ముందుకేసి ఇంతమంది ఉన్నారు కదా. సో మీరు కూడా అంతే, ప్లాన్ చెప్పేటప్పుడు ఏం చేయాలంటే నువ్వు అన్నారంటే ఓకే నమస్తే పక్కన పెట్టాలి అంతే. నెక్స్ట్ ఇంకో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. మన లిస్ట్ ఫోన్ లిస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయినాక ఎక్కడ పోయినా, ఇప్పుడు మీరు లేడీస్ ఇంకా అద్భుతమైన అవకాశం గవర్నమెంట్ ఇప్పుడు ఇచ్చింది. ఇప్పుడు బస్సులో వచ్చారనుకోండి, మీరిద్దరు ఒక దగ్గర కూర్చోవద్దు, వేరే వేరే సీట్లో కూర్చుంటే పక్కన వేరే వాళ్ళు వచ్చి కూర్చుంటారు కదా. సో ఇట్లా నేను మెల్లగా పరిచయం చేసుకోవాలి. ఎక్కడ ఇట్లా అనాలన్నమాట, అక్క ఎక్కడ పోతున్నావు, ఏంది ఈ బస్ ఇక్కడ పోతుందా, మనకు తెలిసినా సరే ఇక్కడ పోతుంది కదా అంటే అవునవును ఓకే. కొంచెం వాళ్ళ మాటలు కలిపినాక తర్వాత మీరు ఏం చేస్తుంటారు అక్క, మీ ఆయన ఏం చేస్తుంటారు ఇట్లా. సో నేను కూడా ఇట్లా వెస్టేజ్ బిజినెస్ చేస్తాను, వెస్టేజ్ అంటే తెలుసా అంటే తెలుసన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అరే ఇప్పుడు నేను ఏం తెలుసు మీకు అంటే ఇట్లా ఇట్లా అంటే ఇట్లా కదాక నేను ఇంత సంపాదించుకుంటున్నా, ఇట్లా మీటింగ్కి పోతున్నా బాగుంది అని నెంబర్ చేంజ్ చేసుకోవాలి అంతే. మేము లేడీస్ నెంబర్ అడిగితే కొంచెం వేరే లాగా, అందుకే విజిటింగ్ కార్డ్ ఇస్తాం, మీరు ఎవరైనా చేంజ్ చేసుకోవచ్చు. అవునా కదా? ఇట్లా ఉందని చెప్పి ఒక వీడియో సార్ వీడియో కానీ ఎవరైతే అప్లైన్ వీడియో ఉందో ఆ వీడియో పంపి చూడమని చెప్పాలి అంతే. బాగుందా వాళ్ళ చూడమని చెప్తే వాళ్ళు ఓకే అయితే ఓకే అయిపోతుంది. స్మార్ట్ వర్క్ ఇదంతా. సో అట్లా కూడా పరిచయం చేసుకోవచ్చు. అట్లా నేను చాలా మందిని పరిచయం చేసుకున్నా. సో ఇక్కడ మళ్ళీ కమాండ్ ద బ్యాక్ నా స్టోరీకి వస్తే నేను ఏం చేసిన, జూన్ 6, 2022 కార్ తీసుకున్నాను. జూన్ తర్వాత ఏముంటుంది, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, 5 నెలలు గట్టి కష్టపడితే ఇక్కడ ఉంది ఆ బుక్. ఇప్పుడు ఫస్ట్ బుక్ అనమాట నా ఫోటో వచ్చిన బుక్. ఇంతకు సార్ చూపెట్టింది కదా, ఆ 5 months కష్టపడితే ఈ బుక్లోకి ఫోటో వచ్చింది, సౌండ్ కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? ఇది ఇప్పటిదాకా చెప్పిన మాటలు సార్ చెప్పింది కదా, ఇవన్నీ నేను ప్రూవ్ చేసిన అనమాట. అంటే ఇది సార్ ఏదైతే చెప్పిండో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసిన, అందుకని తొందరగా బుక్లోకి కూడా వచ్చిన. సో నేను కూడా జాబ్ మానేసినప్పుడు ఉత్తనే సాగగలుగుతారా మనల్ని? ఎన్ని కామెంట్ చేస్తారు అలా పిచ్చోడాలా ఇంత దెబ్బతాకినాక జాబ్ను కాపాడుకోవాలి అని నువ్వు క్విట్ చేస్తున్నది ఏంది అది ఇది అని చెప్పి అని. అక్కడ నాది కూడా ఎగ్జిక్యూటివ్, నా కింద ఆల్రెడీ ఒక 15 మంది దాకా ఉంటారు. పని చేసేది ఏమి ఉండదు, పని అలాగే చేసేది సరిపోతుంది అక్కడ. ఓకేనా? సో అట్లా ఉన్న జాబ్ని నేను పక్కన పెట్టేసినప్పుడు అందరు కామెంట్ చేశారు. ఇంటి నుంచి కూడా కామెంట్సే, ఫ్రెండ్స్ నుంచి కూడా అందరు కామెంట్సే. ఇప్పుడు జాబ్ అనేది పెద్ద అది అనుకుంటారు, కానీ జాబ్లో చేసినాక తెలుస్తుంది జాబ్ తప్ప ఏం చేయలేమని చెప్పి. జాబ్ వచ్చినాక నేను అది చేస్తా ఇది చేస్తా అట్లా అని ఉత్తమ మాటలు అవన్నీ, జాబ్ తప్ప ఏం చేయలేమన్నమాట. సో అట్లా టార్గెట్ పెట్టుకున్నా. ఇప్పుడు అంటే డిసెంబర్ కల్లా 1 lakh తీసుకోవాలని అనుకున్నా, కానీ నాకు నవంబర్ లోపే ఈ 5 months లోపే ఇవన్నీ రావడం జరిగింది. మీకు కూడా వస్తాయి అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఆ రోజు నేను అక్కడ డిసిషన్ తీసుకున్నా, ఈ రోజు ఇవాళ మీరు డిసిషన్ తీసుకుంటే మీకు కూడా వస్తుంది. కాన్సెప్ట్ ఏం లేదు, డిసిషన్ మీరే తీసుకోవాలి, భయంకరంగా ఉండాలి. సో అదే విధంగా ఇంకొకటి ఏంటంటే కొన్ని త్యాగాలు కూడా చేయాలన్నమాట. త్యాగాలు అంటే ఏం చేయాలి? ఏం లేదు, సింపుల్ చిన్న చిన్నవి. ఇప్పుడు మనం టిఫిన్ ఎన్ని గంటలకు చేస్తాం? 10 లోపు చేస్తాం కదా. కొంచెం టిఫిన్ 12 అవుతుంది అనమాట అంతే. అదే లంచ్ ఏమవుతుంది, ఒక 6 అవుతుంది, లేకుంటే 4 అవుతుంది. ఎన్ని రోజులు అవుతుంది అట్లా? ఒక 6 months అట్లా కష్టపడినాం అనుకోండి. ఒక 6 months 12 months కష్టపడితే అప్పుడు మనము ఏ రెస్టారెంట్కి వెళ్ళినా, ఏ హోటల్కి వెళ్ళినా కానీ వెనకకు ఇక్కడ రేట్లు చూడాల్సిన అవసరం ఉండదు అనమాట. అర్థమవుతుందా? కొన్ని చిన్న త్యాగాలు, ఆ చిన్న త్యాగాలలో మేము కూడా స్టార్ట్ ఉన్నప్పుడు అప్లైన్ ఎట్లా బ్లైండ్గా ఫాలో అయితే మీకు తెలియదు విషయము, చాలా భయంకరంగా ఫాలో అవుతాం అనమాట. సార్ కూడా బాబు పుట్టినప్పుడు బెంగళూరులో ప్లాన్ చెప్తున్నాడు, నేను కూడా మా బాబు పుట్టినప్పుడు నేను ఇక్కడ నిజామాబాద్లో ప్లాన్ చెప్తున్నాను అనమాట. డెలివరీ పక్కన లేకుండా అదే కొన్ని త్యాగాలు ఈరోజు అదే బాబు నేను ₹1,00,000 ₹4,00,000 అనమాట. ఎస్పీ అది మా బాబు సింపుల్ ఇన్కమ్ వచ్చేసరికి ₹2,30,000 అర్థమవుతుందా? కానీ కాలేదు ఈరోజు 30,000 వస్తాం. సో సింపుల్ అయినా జరుగుతుంది.
సో మన బ్యాక్గ్రౌండ్ తో అసలే మీరేం డిసైడ్ అవుతారు అది ఇంపార్టెంట్. నేను జీవితంలో అనిపించింది. సో చాలా సార్ వాళ్ళందరూ ఆల్రెడీ డైరెక్షన్ ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పి వాళ్ళు మనం ఫాలో అవ్వాలి. తీసుకుంటారు అంటే డిసిషన్ తీసుకోవాలి. మొత్తం సార్ చేస్తాం సింపుల్. ఇప్పుడు ఇప్పుడు స్టేటస్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే తొందరగా మీరు విత్ ఇన్ చేస్తారా కస్టమర్ మూడు వ్యక్తులు ఐడి క్రియేట్ చేసుకొని తొందరగా మనం స్టోర్ లో పర్చేజ్ చేయించుకోవాలి. పర్చేజ్ చేయించుకున్న తర్వాత ప్రొడక్ట్ వాడిపియాలి. వాడిపిస్తుంటేనే ఐడి క్రియేట్ అయినా మీకు పరిచయం అయినా. మార్నింగ్ సిఇపి ఎంతమందికి తెలుసు? సిఇపి చాలా తక్కువ మందికి తెలుసు. సిఇపి అంటే కంటిన్యూస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. మీరందరూ ఆ సిఇపి అంటే ఏదో తెలుసుకొని తీసుకొచ్చిన వాళ్ళని అడగండి. మార్నింగ్ సిఇపిలో కనెక్ట్ కావాలన్నమాట. అవునా కదా? సుప్రభాతం ఇంత ఎంత బాగుంటుంది. సుప్రభాతం ఇంటే ఎంత బాగుంటుంది అంటే ఎవరి మతానికి సంబంధించిన వాళ్ళవి కొంచెం మార్నింగ్ దానికి సంబంధించిన అంటే ఎంత బాగుంటుంది. ఆ రోజు మొత్తం ఎట్లుంటుంది, పవర్ఫుల్ అనిపిస్తుంది కదా. ఇది కూడా అది అనిపిస్తుంది అంతే, కానీ ఇది రియాలిటీలో డబ్బులు వస్తాయి అన్నమాట. అది మీకు ఫ్రీనే. మార్నింగ్ సిఇపి కనెక్ట్ చేయించుకోండి ఒక 21 days. దాని తర్వాత ఇట్లాంటి ఫిజికల్ మీటింగ్స్, వీక్లీ మీటింగ్స్ అండ్ సెమినార్స్. అందరు మీకు మీలో మనుషులను ఎవ్వరు చేంజ్ చేయలేరు. నా సొంతంగా ఉంటున్న నా కొడుకుని కానీ నా కూతురుని కానీ నేను కట్టుకున్న భార్యని కానీ మా అమ్మని కానీ నేను కూడా చేంజ్ చేయలేను. ఎవరిని చేంజ్ చేయలేరు. చేంజ్ కావాలంటే ఎట్లా కావాలి మరి? అసోసియేషన్లో ఉండాలి. ఇది ఒక అసోసియేషన్ అన్నమాట. అర్థమవుతుంది కదా? ఇప్పుడు ఎఫ్ఆర్ఈకి ఎంతమంది వచ్చారు చెప్పండి మీరు? చాలా మంది వచ్చారు. ఎఫ్ఆర్ఈలో మనం ఎంత డిసిషన్ తీసుకున్నాం? ఆ 3 రోజుల సెక్షన్లో కోట్లు సంపాదించే ఎస్పీ బారెల్ సారు మనతోనే స్పెండ్ చేసిండు. అవునా? నాలెడ్జ్ ఇచ్చిండు. ఏ ప్రాబ్లం వచ్చినా ఆ 3 రోజులు గుర్తు చేసుకుంటే చాలు, మళ్ళీ మనకి ఎనర్జీ రీజనరేషన్ అవుతుంది అనమాట. సో ఒకటే అండి, సింపుల్గా ఏంటంటే సక్సెస్కు మీకున్న మధ్య తేడా ఏంటంటే ఒక డిసిషన్ మాత్రమే. మళ్ళీ డిసిషన్ కాడికి వస్తుంది. సక్సెస్కి మీకున్న మధ్యలో తేడా ఏంటంటే గ్యాప్ ఏంటంటే ఒక డిసిషన్. మీరు నిర్ణయం తీసుకుంటే మీ జీవితం చేంజ్ అవుతుంది 100%. సో నేను కూడా నా డ్రీమ్స్ షార్ట్ డ్రీమ్స్ చెప్పింది కదా, ఈ డ్రీమ్లో నాది కూడా మిడ్ టైమ్ డ్రీమ్స్, షార్ట్ టైమ్ డ్రీమ్స్ అయిపోయినాయి. లాంగ్ టైమ్ డ్రీమ్ హోమ్ పెట్టుకున్నా అనమాట. సో కార్ కావాలనుకున్నా కార్ తీసుకున్నా, ₹1,00,000 ప్లస్ ఇన్కమ్ తీసుకోవాలనుకున్నా అవి కూడా తీసుకున్నా. ఇంట్లో లేని ఎక్విప్మెంట్స్ అన్ని కూడా తీసుకుంటున్నా. నాకు కావాల్సిన ఎక్విప్మెంట్ అని తీసుకుంటున్నా. అల్టిమేట్గా ఒక డ్రీమ్, లాస్ట్ డ్రీమ్ ఏముందంటే హౌస్ ఉంది. హౌస్ కూడా మా సార్ని ఫాలో అవుతున్నా కాబట్టి అది కూడా నాకు గైడ్ చేస్తున్నారు అనమాట. సో అది కూడా త్వరలోనే కంప్లీట్ చేసుకుంటాం విత్ ఇన్ ఒక 2 to 3 years. అది కూడా డ్రీమ్ హౌస్. 4 గోడలు 4 రూమ్లు ఉంటే ఇల్లు కాదు అది ఇప్పుడు. ఎందుకంటే మాకు శ్రీనివాస వడ్డమాన్ సార్ ఇల్లు చూసిన తర్వాత సూపర్ ఉంది, అది ఇల్లు వాడడం లెక్క. సో అట్లా ఎస్పీ బారెల్ సార్ ఇల్లు కూడా చూసొచ్చాం అనమాట. మేము జైపూర్లో మామూలుగా లేదు ఇల్లు అంటే. ఇల్లు మనం ఇంట్లో ఒక కిచెన్ ఒక హాల్ ఉంటే మన ఇంట్లోకి రావాలంటే ఎవరు ఇన్వైట్ చేయరు. కోట్లు తీసుకునే పర్సన్ ఇంట్లోకి ఇన్వైట్ చేసి ఇల్లు చూపెట్టండు, ఇది మీ ఇల్లే అని చెప్పి. అవునా కదా? సో అట్లా మనం ఎప్పుడైతే చూస్తామో తాకుతామో అప్పుడే మనకు తెలుస్తుంది అన్నమాట ఏదైనా సరే. సో అందుకని చెప్పి మీరు కూడా ఒక డిసిషన్ తీసుకోండి. పక్కల మాట అసలే వినవద్దు. ఓకేనా? ఈరోజు మీకు ఒక గ్రేట్ డే అవుతుంది అనుకుంటున్నాను నేను కూడా. ఇది కూడా ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ ఆల్రెడీ 2024 ఒక డిసిషన్ తీసుకోండి. ఈరోజు 2025 మార్చ్ కల్లా మీ ఫైనాన్షియల్ కూడా మొత్తం క్లియర్ అయిపోయి, అప్పులన్నీ క్లియర్ అయిపోయి, ఒక కార్తో అందరి కార్లతో ఎలా చూసి ఎట్లుంటుంది, చాలా సూపర్ ఉంటుంది కదా. ఓకేనా? రాసి పెట్టుకోండి. సార్ చెప్పినట్టు ఎల్లో చార్ట్ అండ్ గ్రీన్ మార్కెట్ తీసుకొని మీకేం కావాలో, అందుకే ఎందుకు వెస్టేజ్ అంటే మీకు ఏం కావాలో రాసుకుంటే అవి నెరవేరుతాయి అనమాట. థ్యాంక్ యూ అండి నాకు ఇచ్చిన అవకాశానికి. బ్యాక్ టు ది హోస్టర్.